హైదరాబాద్ లో రోజు రోజుకు రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఇందుకు మరోసారి భూములు రికార్డు ధర పలకడమే కారణంగా చెప్పొచ్చు. చెప్పాలంటే కోకాపేటలో అంటే కోట్లు వాలుతున్నాయి. నిన్న హెచ్ఎండిఏ నిర్వహించిన ఈ వేలంలో నియోపోలిస్ లేఅవుట్ లోని ఫ్లాట్లు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోయాయి. ఏకంగా ఎకరం 137 కోట్ల 25 లక్షల ధర పలికింది. 239, 240 సర్వే నెంబర్లలోని 17, 18 ప్లాట్లలోని మొత్తం 9.90 ఎకరాలను అధికారులు ఈ వేలం ద్వారా విక్రయించారు. ఎకరాకు సర్కార్ ధర 99 కోట్లుగా నిర్ణయించింది. అయితే 18వ ఫ్లాట్లో 5.31 ఎకరాలు ఉండగా ఎకరా 137 కోట్ల 25 లక్షలు, 17లో 4.59 ఎకరాలు ఉండగా ఎకరాకు 136 కోట్ల 5 లక్షల ధర పలికింది. ఈ వేలంతో 1356 కోట్ల ఆదాయం వచ్చినట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది. 18వ ఫ్లాట్ ను ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ ఎల్ఎల్పి సొంతం చేసుకోగా వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి 17వ ఫ్లాట్ ని దక్కించుకుంది. వాస్తవానికి కోకాపేటలోని భూముల ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఈ వేలంలో భూ విలువలో 87% వృద్ధి కనిపించింది. కాగా ఇటీవల రాయదుర్గంలో టీజీఐఎస్ నిర్వహించిన వేలంలో గరిష్టంగా ఎకరాకు 177 కోట్ల ధర పలికింది. అదేవిధంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఎకరా 70 కోట్లకు అమ్ముడుపోయింది. నియోపోలిస్ లో భూముల ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. కోకాపేట అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉంటుంది. ప్రధాన రహదారులు సమీపంలో ఉండడంతో రాకపోకలు సులభతరమవుతున్నాయి. దాంతో భూములని కొనడానికి రియల్ ఎస్టేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కూడిన లేఅవుట్లు అభివృద్ధి చెందడం కూడా కారణమని చెప్పొచ్చు. హైదరాబాద్ లో తొలి నుంచి రియల్ ఎస్టేట్ కి డిమాండ్ ఉండడంతో కోకాపేట్ వంటి వ్యూహాత్మక ప్రాంతాలలో భూమి విలువలు విపరీతంగా పెరిగాయి. అధిక రాబడులు కూడా ఉండడంతో ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు ఇటీవలే జరిగిన వేలంలోనూ రికార్డు ధరలు పలకడంతో కొనడానికి రియల్ ఎస్టేట్ సంస్థలు అధిక ఆసక్తిని చూపిస్తాయంటున్నారు నిపుణులు.